మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూసేయండి. మా అమ్మ వచ్చేసి బావి దగ్గరికైతే వెళ్ళిందనమాట. ఇంకా మా అమ్మ అయితే అలసిపోయి వస్తది కదా! ఇంకా అందుకని చెప్పనేసి నాకు చేతనైన పనులైతే నేనైతే చేసేస్తాను. ఇక్కడొచ్చేసి మాకు 2 రోజులకొకసారి పంచాయతీ నీళ్ళైతే వస్తాయండి. ఇంకా అలా నీళ్ళన్నీ పట్టి చెట్లకి అవి పోసేసి, ఇంకా బట్టలు కూడా నీళ్ళొస్తుంటే అక్కడే ఉతికేసాననమాట. ఇంకా వాటిలనైతే మంచిగా ఆరబెట్టేసాను. పిల్లలైతే ఇద్దరు ఆడుకుంటున్నారనమాట. వాళ్ళకైతే ఆడుకోవడానికి ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయితే దొరికారు. ఇంకా వాళ్ళైతే అట్లా ఆడుకుంటా ఉన్నారు కదా అని చెప్పనేసి నేనైతే ఇక్కడ సామాన్లన్నీ ఇట్లా మంచిగా కడిగేసాను. అబ్బా సిటీలోనే ఎండలు ఎక్కువ అనుకుంటే విలేజ్ లో కూడా అట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు మామూలుగా లేవు ఎండలు అయితే గన. టైం అయితే 5 అవుతుంది అనమాట. అయినా చెమటలు కారిపోతున్నాయి. ఇంకా ఆ చెమటలకు తట్టుకోలేక నేనైతే మంచిగా స్నానం అది చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు అయితే చాలా ఇడిగిపోయాయండి. ఇంకా వాటిని అట్లనే వదిలేస్తే అవి రాలిపోతాయని చెప్పనేసి ఇంకా కనకాంబరాలన్నీ కోసేసాను. మా అమ్మకైతే అడిగాను ఏమైనా తినాలని ఉంది అని చెప్పనేసి. ఇంకా మా అమ్మ అయితే మంచిగా మునగాకుతో బోండాలు అయితే చేసిచ్చింది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే.